అందరికీ మరణాత. ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా, ఒకసారి ఆలోచించండి. ఎండలో గంటల తరబడి నీళ్లు లేకుండా నడిచినప్పుడు వచ్చే దాహము ఎలా ఉంటుంది? ఒక చుక్క నీళ్ల కోసం మన ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంది. అదే రీతిగా యేసుక్రీస్తు కూడా తాను శిలువ మీద ఉన్నప్పుడు ఇదే బాధను అనుభవించాడు. ఆయన కొరడాలతో కొట్టబడి రక్తాన్ని చిందించి శిలువ మీద వేలాడుతూ పలికినటువంటి మాట అదేమిటి అంటే, నేను దప్పిగొనుచున్నాను. నిజానికి మనము ఆలోచన చేస్తే అది శరీర సంబంధమైనటువంటి దాహము కాదు గాని ఆత్మ సంబంధమైనటువంటి దాహము. అనగా యేసుక్రీస్తు నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించడానికి ఆయన మన యొక్క ఆత్మల పట్ల కలిగి ఉన్నటువంటి దాహము. ఈరోజు నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క జీవితము అనగా ఏమిటంటే, మనము కూడా నశించిపోతున్న వారి పట్ల భారాన్ని కలిగి ఉండడం, వారి యొక్క ఆత్మల పట్ల మనము కూడా దాహాన్ని కలిగి ఉండడమే నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.